రోమియో జూలియట్ ప్రేమ కథ ఏంటి? అసలు ఏమి జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలు ఈ కథ నిజమేనా? ఈ కథ అంతలా అందరి నోట చేరేందుకు ఇందులో గొప్పతనం ఏముంది? ఇలా అనే అన్ని ప్రశ్నలకు మీకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ తరఫున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వెల్కమ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. మనం ఎక్కువగా వినే ఈ రోమియో జూలియట్ అనే ప్రేమ కథ నిజంగా జరిగిందా అంటే ఇది నిజంగా జరిగిన కథ కాదు. విలియం షేక్స్పియర్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ కు చెందిన ఒక రైటర్ ఈ కథని 1595లో రాశారు. అప్పటి వరకు కూడా ప్రపంచం ఈ విధమైన ప్రేమ కథని వినకపోవడంతో ఈ కథ ప్రచురితమయ్యాక ప్రతి ఒక్కరూ రోమియో జూలియట్లకు ఆకర్షితులైపోయారు. ఆ తర్వాత సినిమా కాలం మొదలైనప్పటి నుండి కూడా ఈ కథను ఆధారం చేసుకొని ఎందరో రచయితలు ఎన్నో కథలను రాశారు. వాటి ఆధారంగా దర్శకులు సినిమాలు సైతం తీశారు. అంతలా అందరి మనసులను దోచుకున్న ఈ రోమియో జూలియట్ అసలు కథని నేను మీకోసం ఈ వీడియోలో చెప్తాను. ఇంకా కథలోకి వెళ్తే పూర్వం ఇటలీ దేశంలో వెరోనా అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో కాపులెట్స్ మరియు మాంటెగ్యూ అనే రెండు ధనవంతుల కుటుంబాలు ఉండేవి. ఆ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుండో ఎన్నో గొడవలు పగలు ఉండటంతో రెండు కుటుంబాల మధ్య చంపుకోడాలు నరుక్కోడాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడు ఏదో ఒక కలహాలతో ఆ నగరం అంతా అల్లకల్లోలంగా జరుగుతూ ఉండడంతో ఆ పట్టలోపు యువరాజు విసుకెత్తిపోయి మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు విభేదాలు ఏర్పడినా వారి వల్ల ఏ విధమైన ప్రాణహాని సంభవించినా దాని కారణులకు మరణశిక్ష విధిస్తానని శాసనం చేయించి ఆ రెండు కుటుంబాలను మందలించి వదిలిపెడతారు. దానితో అప్పటి నుంచి ఆ రెండు కుటుంబాలు ఒకరికొకరు చాలా దూరంగా మసులుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. ఈ కథలో హీరో ఎవరంటే మనం ముందుగా చెప్పుకున్న రెండు ధనవంతుల కుటుంబంలో ఒకటైన మాంటెగ్యూ వంశపు జమీందార్ కొడుకైన రోమియో. ఈ రోమియో మొదటిగా రోసాలిన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ రోసలిన్ కి మాత్రం రోమియో అంటే ఇష్టం ఉండదు. కానీ రోమియో మాత్రం అయినా వదలకుండా తను తోడుగా ఇద్దరు మిత్రులను పెట్టుకొని ఆ అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ఆమె వెనకాల రోజు తిరుగుతూ ఉంటారు. అయినా రోసలిన్ మాత్రం రోమియోని ఏమాత్రం పట్టించుకోదు. ఒక రోజు రోసాలిన్ తన స్నేహితురాలు విందుకి వెళ్తుందని తెలియడంతో రోమియో ఎప్పట్లాగే తన ఇద్దరు స్నేహితులను వెంట పెట్టుకొని మారు వేషంలో రోమియో కూడా ఆ విందుకు వెళ్తాడు. ఆ విందులోనే మొట్టమొదటిసారిగా జూలియట్ ని చూస్తాడు. ఆ జూలియట్ ఎవరో కాదు, వీరి శత్రువు కుటుంబమైన కాపులెట్ జమీందార్ కూతురు. అసలైన కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. మొదటిసారి జూలియట్ ని చూడగానే రోమియో ఆలోచనలన్నీ మారిపోతాయి. జూలియట్ అందానికి అతడు దాసోహమైపోతాడు. ఆమె అందానికి దాసోహమైన రోమియో అప్పటి వరకు ప్రేమిస్తున్న రోసలిన్ కూడా మర్చిపోయి ఇంకా జూలియట్ వెనక పట్టం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో రోమియో జూలియట్ పేరు ఏమిటో తెలుసుకోవడానికి అక్కడున్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఇలా ఈ ప్రశ్న అడగటాన్ని పక్కనే ఉన్న ఒక యువకుడు వింటాడు. అతను ఎవరో కాదు, జూలియట్ వాళ్ళ అన్నయ్య టైబాల్ట్. టైబాల్ట్ ని అతను చూడగానే అతను శత్రువు కుటుంబమైన మాంటెగ్యూ ధనవంతుడి కొడుకు అని అతనికి విషయం అర్థమైపోతుంది. తమ శత్రువు కుటుంబంలోని వంశస్థుడు తమ ఇంటి విందుకి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. దాంతో ఆగ్రహాన్ని ఆపుకోలేక రోమియోని చంపాలని టైబాల్ట్ కత్తిని తీస్తాడు. ఇంతలో అతన్ని కాపులెట్ వంశానికి చెందిన ఒక పెద్ద మనిషి ఆపి ఇక్కడ చంపడం అనేది సరైనది కాదు, రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది అని ఆపుతాడు. సరైన సమయం కోసం వేచి చూద్దాము, విందు అనంతరం ఎవరు లేని సమయంలో చంపుదామని అనుకుంటారు. ఇవేమీ తెలియని రోమియో మాత్రం జూలియట్ వెనకాలే పడుతూ ఉంటాడు. జూలియట్ కూడా రోమియోని గమనిస్తూనే ఉంటుంది. ఇంకా విందు ఆఖరి దశలో ఉండగా రోమియో ధైర్యం చేసి జూలియట్ కి తన ప్రేమ విషయాన్ని తెలుపుతాడు. జూలియట్ కూడా రోమియోని చూడగానే ప్రేమలో పడుతుంది. దాంతో మొదట కొంచెం బెట్టు చేసినా ఆ తర్వాత తన ప్రేమను అంగీకరిస్తుంది. ఇంకా అదే రాత్రి వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా జూలియట్ ఇంటి ఆవరణలో కలుసుకుంటారు. ఆ వెన్నెల రాత్రిలో వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయి రాత్రంతా మాట్లాడేసుకుంటారు. ఇంకా మరునాడు మళ్ళీ కలుసుకుందామని ఇంకా వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రోమియోకి తన స్నేహితుల ద్వారా జూలియట్ కి తన పరిచారకుల ద్వారా తమ పరస్పరం శత్రువులుగా భావించే కుటుంబాలకు చెందిన వాళ్ళమని తెలుస్తుంది. అప్పటికే జూలియట్ అన్నయ్య టైబాల్ట్ రోమియోకి జూలియట్ కి మధ్యన విందులో జరిగిన వ్యవహారం తెలుసుకుంటాడు కాబట్టి ఆ విషయాన్ని వారి కుటుంబ పెద్దలకు తెలుపుతారు. దాంతో కాపులెట్ వంశపు పెద్దలు జూలియట్ ని పారిస్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే పారిస్ కి జూలియట్ అంటే చాలా ఇష్టం కాబట్టి అనుక్షణం తనని కనిపెడుతూనే ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జూలియట్ తన గదిలో కూర్చొని ఏడుస్తుంది. అనుకున్నట్లుగానే ఆ తర్వాత రోజు రాత్రి రోమియో జూలియట్ మళ్ళీ రహస్యంగా కలుసుకుంటారు. జరిగిన విషయాలన్నీ జూలియట్ రోమియోకి ఏడుస్తూ చెప్తుంది. దాంతో వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారిద్దరూ ఒకరికొకరిని కౌగిలించుకొని ఏడుస్తారు. ఇంతలో రోమియోకి ఒక ఆలోచన తట్టింది. మన కుటుంబాలు మన ప్రేమని అంగీకరించవు కాబట్టి మన ఇద్దరం రహస్యంగా వివాహం చేసుకుందాం. ఒకసారి దంపతులుగా మారిన మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ఈ సమస్యకు ఇది ఒకటే పరిష్కారం అని రోమియో జూలియట్ కు చెప్తాడు. దాంతో జూలియట్ కూడా రోమియో చెప్పిన మాటలను అంగీకరించి తర్వాత రోజు అనుకున్నట్లుగానే వీరిద్దరూ రహస్యంగా ఫ్రాయర్ లారెన్స్ అనే మతబోధి
సంబంధికుడిని సహాయం కోసం అడుగుతారు. లారెన్స్ హింసకు వ్యతిరేకి కాబట్టి వీరిద్దరు ప్రేమ కథను విన్న లారెన్స్ తనే దగ్గరుండి వారి వివాహాన్ని జరిపిస్తాడు. ఈ వివాహం ద్వారా అయినా ఆ రెండు కుటుంబాల మధ్య అలజడులు తగ్గి ఆ రెండు కుటుంబాలు కలుస్తాయని అతను భావిస్తాడు. వారిద్దరికి పెళ్లైన అనంతరం రోమియో జూలియట్ గుట్టు చప్పుడు చేయకుండా ఎవరింటికి వారు వెళ్లిపోతారు. రోమియో తిరిగి తన ఇంటికి వచ్చేసరికి అక్కడ వీధిలో జూలియట్ అన్నైన టైబల్ట్ అక్కడ అన్నిటినీ నాశనం చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. రోమియో రాగా వారి విందులో అతను చేసిన పనికి రోమియోని ఎత్తి పొడుస్తూ అవమానకరంగా మాట్లాడతాడు, తిడతాడు. కానీ రోమియో మాత్రం అన్ని మాటలను భరిస్తాడు. ఎందుకంటే తను జూలియట్ ని వివాహం చేసుకున్నాడు గనుక తన అన్న ఇంక నుంచి తనకి బంధువు అవుతాడని. కానీ ఈ విధ్వంసం అనేది అక్కడితో ఆగదు. ఈ గొడవలో రోమియో ఇద్దరు స్నేహితుల్లో ఒకరైన మార్కిషియోని అన్యాయంగా టైబోల్ట్ చంపేస్తాడు. తన స్నేహితుడు మరణాన్ని తన కళ్ళ ముందే చూసిన రోమియో టైబోల్ట్ తలను అక్కడికక్కడే నరికేస్తాడు. కానీ నగరంలోని ప్రజలంతా రోమియోని తప్పుపడతారు. మహారాజు దగ్గరికి తీసుకెళ్లి మరణశిక్ష విధించాలని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడతారు. దాంతో ఇవన్నీ విన్న రోమియో మనసు మొక్కలైపోతుంది. తన ప్రియురాలు అన్నను చంపినందుకు గాను జూలియట్ కూడా తనని అసహించుకుంటుందని బాధపడతాడు. జరిగే వీటన్నిటిని చూసే ధైర్యం తనకి లేదని బాధతో రోమియో విరోనా నగరాన్ని విడిచిపెట్టి పారిపోయి తను జూలియట్ ని పెళ్లి చేసుకున్న లారెన్స్ యొక్క చర్చిలో తలదాచుకుంటాడు. ఇంతలో రోమియో టైబోల్ట్ ని చంపిన వార్త నగరమంతా అలాగే కాపులెట్స్ కుటుంబానికి జూలియట్ వరకు చేరుతుంది. దాంతో కాపులెట్స్ రోమియోను చంపేందుకు పగతో వెతుకుతూ ఉంటారు. ఇంతలో జూలియట్ బాధతో తన భర్త అయిన రోమియోను కాపాడుకునేందుకు తన పరిచారికను వెతకమని పంపిస్తుంది. కానీ రోమియో ఎవరికీ కనిపించడు. ఇంకా ఇదే సమయంలో కాపులెట్స్ మొదటిగా జూలియట్ కి వివాహం చేసేయాలని నిర్ణయించుకుంటారు. ఇక జూలియట్ ఇంట్లో వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన జూలియట్ ఏడుచుకుంటూ వారి పెళ్లి చేసిన లారెన్స్ ని సహాయం చేయమని ఆశ్రయిస్తుంది. విషయం తెలుసుకున్న లారెన్స్ రోమియో పలాని గ్రామంలో పలాని చర్చిలో తలదాచుకున్నాడని, ప్రస్తుతం బయటికి వస్తే తన ప్రాణాలకి ప్రమాదమని, తను భద్రంగానే ఉన్నాడని జూలియట్ కి చెప్పి ఆ పరిస్థితులకి పరిష్కారంగా ఆమెకి ఒక ఉపాయం చెప్తాడు. ఆమెపై ఒక రసాయనిక ప్రయోగం చేస్తానంటాడు. ఆ రసాయనిక ప్రయోగం వలన ఆమె 45 గంటలు ఊపిరి లేని శవంలా మారిపోతుంది. ఇటాలియన్ సంప్రదాయాల ప్రకారం 48 గంటల వరకు శవాన్ని దహనం చేయరు. 48 గంటల తర్వాత రసాయనిక ప్రభావం పోయి జూలియట్ మామూలు మనిషి అయిపోతుంది. అప్పుడు ఆమెని రహస్యంగా తప్పించి రోమియో వద్దకు చేర్చవచ్చు. ఈ ఉపాయం అనేది సక్సెస్ అయితే మీరిద్దరు కలిసి బ్రతకవచ్చు దూరంగా వెళ్ళిపోయి అని లారెన్స్ జూలియట్ కి చెప్తాడు. ఆ పరిస్థితులలో జూలియట్ కి లారెన్స్ ని నమ్మడం తప్ప వేరే దారి ఏది కనిపించదు. దాంతో జూలియట్ ఈ ప్రయోగానికి ఒప్పుకుంటుంది. లారెన్స్ జూలియట్ కి ఆ రసాయన మందుని ఇస్తాడు. ఆ రసాయనిక మందుని తీసుకుని జూలియట్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మందును సేవించే ముందు ఆమె మనసు పడే వేదన అంతో ఇంతో కాదు. తను లారెన్స్ ని నమ్మవచ్చా? ఒకవేళ ఈ ప్రయోగం వికటిస్తే తను చనిపోతే తన ప్రియుడు రోమియో గతేంటి? చావు తనని ఆహ్వానిస్తున్నట్లుగా, సమాధి తలుపులు తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ఇలా రకరకాల ఆలోచనలతో జూలియట్ నిలువెల్ల కుంగిపోతుంది. అని చివరికి తను బ్రతికితే ఈ జీవితం రోమియోతోనే బ్రతకాలి, అందుకోసం తను చనిపోయేందుకు కూడా సిద్ధమే అని నిర్ణయించుకొని ఆ రసాయనిక మందును తాగేస్తుంది. ఆ మందును తాగిన కొంతసేపటికే తను శవం మాదిరిగా కుప్పకూలిపోతుంది. అలా తన శరీరాన్ని చూసిన తమ కుటుంబ సభ్యులు ఆమె చనిపోయిందని బాధపడుతూ తన శరీరాన్ని భద్రపరిచేందుకు సమాధి గృహానికి తీసుకువెళ్తారు. ఈ సమయంలోనే రోమియో ఎక్కడున్నాడో లారెన్స్ కి తెలుసు గనక ఈ ప్రయోగం తర్వాత చేయాల్సిన పని ఏంటిది ఆ విషయాలన్నిటినీ ఒక లేఖలో రాసి రోమియోకి పంపుతాడు. కానీ అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్లేగు వ్యాధి పెరగడంతో ఉత్తరాల రాకపోకటాలు ఆగిపోతాయి. లారెన్స్ పంపిన వార్త రోమియోకి చేరదు. కానీ రోమియోకి వెరోనా నగరంలో జూలియట్ చనిపోయింది అని మరణ వార్త జనాలు మాట్లాడుకోవటం ద్వారా తెలుస్తుంది. ఈ ప్రయోగం గురించి తెలియని రోమియో తన వల్లనే జూలియట్ ప్రాణాలు కోల్పోయిందని ఎంతో వేదనతో గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తను లేని జీవితం నాకు కూడా వద్దు అని విషం తాగేస్తాడు. విషం పనిచేసేందుకు ఉన్న కొద్ది సమయంలో చివరిసారిగా చనిపోయే ముందు తన ప్రేయసిని, ఇల్లాలిని, తన సర్వస్వమైన తన జీవిత భాగస్వామిని ఆఖసారిగా చూడాలని తన శవం వద్దకు బయలుదేరతాడు. ఇంకో 3 గంటల్లో 48 గంటలు పూర్తయి జూలియట్ కి స్పృహ వస్తుంది అనగా రోమియో గుండెలు పగిలేలా ఏడుస్తూ వెరోనా నగరానికి ప్రవేశిస్తాడు. రోమియోని చూసిన కాపులెట్స్ వ్యక్తులు అతన్ని చుట్టుముడతాడు. వారితో ఫైట్ చేసి వారందరినీ ఎదిరించి రోమియో జూలియట్ శవపేటిక దగ్గరికి చేరుతాడు. ఇంతలో జూలియట్ ని వివాహం చేసుకోవాలి అనుకున్న వరుడైన పారిస్ అక్కడికి వచ్చి అతని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, జూలియట్ శవాన్ని తాకనివ్వకుండా అడ్డుకుంటాడు. పిచ్చ ఆవేశం బాధలో ఉన్న రోమియో పారిస్ ని అక్కడికక్కడే చంపేస్తాడు. తర్వాత శవపేటికలో పడి ఉన్న జూలియట్ ని చూసి తనని తన గుండెలకు హత్తుకొని కౌగిలించుకొని ఏడుస్తూ జూలియట్ ని ఆఖరిగా ముద్దు పెట్టుకొని రోమియో అక్కడికక్కడే శ్వాస విడుస్తాడు.
రోమియో ఎప్పుడైతే శ్వాస విడుస్తాడో అప్పుడే జూలియట్ కళ్ళు తెరుస్తుంది. ఆమెకి జరిగిన పరిస్థితి అర్థమవుతుంది. జూలియట్ ను బంధించేందుకు సైనికులు ముందుకొస్తూ ఉంటారు. కానీ ఈలోపే జూలియట్ తన భర్త అయిన రోమియో శరీరంపై బిక్కరగా ఏడుస్తూ అతని వద్ద ఉన్న చురకత్తెను తీసుకొని తన గుండెల్లోకి పొడుచుకుంటుంది. దాంతో అక్కడికక్కడే రోమియో శరీరంపై పడి జూలియట్ తన ప్రాణాలని వదిలేస్తుంది. ఈ జరిగిన సంగతి అంతా తెలుసుకున్న లారెన్స్ ఆగమేఘాల మీద అక్కడికి వచ్చి సైనికులకు లొంగిపోతాడు. వారు అతన్ని దర్బార్ కి తీసుకువెళ్తారు. దాంతో అక్కడ లారెన్స్ రోమియో జూలియట్ల ప్రేమ కథను మనసుకు హత్తుకునేలా అందరి మధ్యన చెబుతాడు. వారి కుటుంబాల మధ్య ఉన్న ద్వేషాలే వారి పిల్లలను అంతం చేశాయని కాపులెట్స్ మరియు మాంటెక్యూ కుటుంబాలు గ్రహిస్తాయి. కానీ వాళ్ళకి పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగల్లేదు. ఈ విధంగా రోమియో జూలియట్ల ప్రేమ కథ విషాదపూర్వకంగా ముగిస్తుంది. ఈ కథను ఆధారం చేసుకుని ఎందరో రచయితలు ఎన్నో కథలను రాశారు. దర్శకులు సినిమాలు సైతం తీశారు. కానీ షేక్స్పియర్ రాసిన ఈ కథ అప్పటి నుండి నేటికి కూడా అందరి మనసులో చిరస్థాయిలో నిలిచిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ రోమియో జూలియట్ల ప్రేమ కథ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. వీలైతే ఒక్కరికైనా షేర్ చేయండి. ఈ ప్రేమ కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో నాకు తెలపండి. ఇలాంటి ఇంకో ఇన్ఫర్మేటికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక నుంచి ఇలాంటి ఇన్ఫర్మేటికల్ వీడియోస్ నా నుండి మీరు కూడా పొందేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.